సినిమా అంటే వినోదం, అందుకే ఆ వినోదపు మత్తులో ఆడియన్స్ ఓలలాడుతుంటారు. సినిమా వాళ్ళని విపరీతంగా అభిమానిస్తుంటారు. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు, స్టార్స్గా వెలిగిపోతున్న వాళ్ళు డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్నారని ఎక్సైజ్ శాఖ నుండి అధికారికంగా నోటీసులు అందడంతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. స్టార్ హీరో రవితేజ, హీరోయిన్ చార్మి, డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ముమైత్ ఖాన్, శ్రీనివాసరావులకు నోటీసులు అందాయి. వీళ్లంతా ఈ నెల 19 నుండి 27వ తారీఖు వరకు సిట్ ముందు హాజరు కావాలని సీరియస్గా చెప్పారు. ఒకవేళ హాజరు కాకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక మరోపక్క నిర్మాత సురేష్ బాబు ఈ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీ ఏమీ జోక్యం చేసుకోదని, పోలీసులు తమ పని తాము స్వతంత్రంగా చేసుకోవచ్చని చెప్పారు. అయితే చాలామంది సెలబ్రిటీలు నోటీసులు వచ్చినంత మాత్రాన తాము తప్పు చేసినట్టు కాదు అంటూ కవర్ చేసుకుంటున్నారు. మొన్న ఈ మధ్య పట్టుబడ్డ కెల్విన్ చెప్పిన సమాచారం, అతని కాల్ డేటాని బట్టి ఈ ప్రముఖులకు నోటీసులు అందడంతో ఈ వ్యవహారం చాలా దూరం వెళ్లేలా ఉంది. వీళ్లలో కేవలం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కాక ఇండస్ట్రీలో గుట్టు చప్పుడు కాకుండా మిగతా వాళ్లకు డ్రగ్స్ ఇచ్చి డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అనే కోణంలో విచారణ జరుగుతుంది. మొన్న సినీ ప్రముఖులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఇలాంటి సంచలనం ఏదో జరుగుతుందని అంతా ఊహించారు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా కొన్ని గంటల వ్యవధిలో ఎవరూ ఊహించని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.